నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. పూలే జయంతి సందర్భంగా హిందూ కళాశాల వద్ద ఉన్న ఆయన విగ్రహానికి జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, కమిషనర్ మయూర్ అశోక్ తో కలిసి ఎమ్మెల్యేలు మాధవి, నజీర్, రామాంజనేయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధాని మోదీ ఆశయం వికసిత భారత్కు పూలే స్ఫూర్తి ప్రదాత అని, అట్టడుగు వర్గాల సంక్షేమమే లక్ష్యంగా అందరూ ముందుకు సాగాలన్నారు. సాధన కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే. ఆనాడు భారతదేశంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు, అలాగే అనేక విషయాల మీద ఆ రోజు భారతదేశ చరిత్రలో అనేక విషయాల మీద స్పష్టత లేనటువంటి సమయంలో, ముఖ్యంగా మహిళలకు సంబంధించి వాళ్ళు సమాజంలో సగభాగమైనటువంటి మహిళలు సమానంగా ముందుకు ఎదగాలనేటువంటి ఆలోచనతో వారి విద్యా వ్యాప్తి కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి జ్యోతిరావు పూలే గారి ఈరోజు జయంతి పురస్కరించుకొని వాడవాడలా కూడా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని కొనసాగిస్తూ, ముఖ్యంగా భారతదేశంలో అటువంటి మహానుభావుడిని, మహాత్మాని గౌరవించుకుంటూ ఈ రోజు వరకు కూడా ఆయన చేసినటువంటి పోరాటానికి ఈ రోజు వరకు కూడా కొనసాగిస్తూ, ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి అన్ని విధాల రుగ్మతులు ఏమున్నాయి వాటినన్నిటి కూడా పారదోలాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం. ఈరోజు 199వ జ్యోతిరావు గారి పూలే జయంతి సందర్భించుకొని ఇక్కడ ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అయితే మహాత్ములు ఎందరో ఉంటారు కానీ, గొప్పవారు ఎందరో ఉంటారు కానీ, సమాజం నుంచి మహాత్మా అని బిరుదాంకితం పొందిన వ్యక్తి మాత్రం జ్యోతిరావు పూలే అని చెప్పుకోవచ్చు. మరి విద్యకి ఆయన ఇచ్చిన విలువ అంతా ఇంత కాదు, మనందరికీ తెలిసిందే. విద్య లేకపోతే మతి లేదు, మతి లేకపోతే నీతి లేదు, నీతి లేకపోతే గతి లేదు, గతి లేని వాడికి స్థితి ఉండదు అని చెప్పి, అంటే విద్య ఒక్కటి లేకపోతే ఇవేవి రావు అని ఆయన ఎంతో గొప్పగా చెప్పడం జరిగింది. అదేవిధంగా బానిసత్వం మీద, వెనకబాటుతనం మీద ఆయన చేసిన పోరాటం నేటికి ఎందరికో స్ఫూర్తిదాయకం. మానసిక బానిసత్వాన్ని వీడి ముందుకు వెళ్ళాలి అని చెప్పిన ఆయన ప్రబోధం ఈరోజు ప్రతి ఒక్కరూ మనసుల్లో ఉంచుకొని, నాయకులుగా ఎదిగే వాళ్ళు, విద్యావంతులు అందరూ కూడా ఆ సిద్ధాంతాన్ని ముందు పెట్టుకొని మనం పయనించాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఒక మహిళగా, ఒక విద్యావేత్తగా ఈరోజు అలాంటి మహనీయులకి వారి ఆశీర్వాదం వల్లే మేము ఈరోజు ఆడపిల్లలు గడప దాటి విద్యావంతులుగా ముందుకెళ్తున్నారు అని చెప్పుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. వారి కోసం, ఆడపిల్ల చదువు కోసం వారు చేసిన త్యాగం, కృషి అనిర్వచనీయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈరోజు గడప దాటి అంతరిక్షం వైపు ప్రయాణిస్తున్న ప్రతి ఆడపిల్ల ఆయన్ని ఒక భగవంతుడిగా కొలిచిన తప్పులేదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, మరి నరేంద్ర మోడీ గారి బేటీ బచావ్ బేటీ పడావ్ నినాదమైన, ఎన్టీ రామారావు గారి సమాన ఆస్తి హక్కులైన, మరి చంద్రబాబు నాయుడు గారి ఆడపిల్లకి సాధికారత దిశగా ముందుకు వెళ్ళాలి అన్న, ఇవన్నీ కూడా జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తితో వచ్చినవే అని చెప్పి సందర్భంగా చెప్తూ, అలాంటి మహనీయుని జయంతిలో భాగస్వామ్యం పొందినందుకు సంతోషిస్తూ సెలవు. ఈ దేశానికి సంస్కరణలకు శ్రీకారం చుట్టినటువంటి మహానుభావుడు. మరి అదేవిధంగా దళితులకు, బీసీ వర్గాలకు, మహిళలకు, చిన్నారులకు, ముఖ్యంగా బాలికలకు విద్యను అందించే విషయంలో కానీ, వారికి రాజ్యాంగపరమైనటువంటి హక్కుల విషయంలో కానీ వారికి ప్రియారిటీ ఇవ్వాలి, వారిని ఆదరించాలి. అప్పుడు మాత్రమే ఈ సమాజం అభివృద్ధిలోకి వస్తుందని ఘంటాపథంగా చెప్పినటువంటి ధైర్యశాలి. మరి జ్యోతిరావు పూలే గారి 200 సంవత్సరాల జయంతిని ఈరోజు ఘనంగా ఈ గుంటూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఘనంగా జరుపుకుంటున్నాం. ఇక్కడ మనం ఆలోచిస్తే మన జ్యోతిరావు గారి జయంతిని మనం ఒక జ్ఞాపకంగా ఉంచుకుందామా, లేక ఒక మార్గదర్శకంగా ఉంచుకుందామా అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన ఆశయాల్ని, ఆయన అనుసరించినటువంటి మార్గాల్ని మనం తప్పకుండా పాటించాలి. అందుకే ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు తన వికసిత్ భారత్కు స్ఫూర్తి జ్యోతిరావు పూలే యొక్క ఆశయాలు, ఆచరణలు అని చెప్పారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు విజన్ 2004-7లో కూడా మరి జ్యోతిరావు పూలే గారి ఆశయాలు, ఆచరణలే ఉన్నాయనేటువంటిది
బహిరంగంగానే చెప్పారు. కాబట్టి ఈరోజు అధికారులు కానీ పాలకులు కానీ ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి మార్గాన్ని మనం ఆచరించాలి. మనమే కాదు, అసలు సాక్షాత్తు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారే తన మొదటి గురువు జ్యోతిరావు పూలే అన్నారు. కాబట్టి ఆ మహానుభావుని యొక్క జీవిత ఆశయాల్ని ఆచరణల్ని మనం అలవర్చుకోవాలని, వాటిని మనం ఆచరణలో పెట్టాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ముక్త కంఠంతో నమస్కరించి వేడుకుంటూ మరి ఈరోజు ఈ సందర్భంగా ఘనంగా జరుపుకుంటున్నటువంటి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సిపిఐ శ్రేణులు శనివారం మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లా సెంటర్లోని పూలే విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ మాట్లాడారు. విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని నమ్మి సమాజంలో మార్పు కోసం కృషి చేసిన మహానీయుడు జ్యోతిరావు పూలే అని గుర్తు చేశారు. పూలే గారి 199వ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే పూలే గారు మరి దాని జీవితాన్ని అంతా కూడా త్యాగం చేసి కుల విశేషణ పోవటం కోసం, కుల విశేషణ పోవాలంటే మరి నిరక్షరాస్యతని పారదోలాలని, నిరక్షరాత పారదోల దానికోసం నిమ్న జాతుల్లో మరి దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఆ దృష్టి పెట్టడమే కాకుండా తన భార్యని మరి దేశంలోనే మొదట టీచర్గా, ఒక మహిళా టీచర్గా మరి భార్యని తయారు చేసి ఆమె ద్వారా కూడా విద్యాభ్యాసాన్ని పిల్లలకు అందించి వాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేసిన పూలే గారు మరి ఈ రోజున వారి జయంతి సందర్భంగా మరి ఇవాళ నిరక్షరాస్యత పోయే వరకు కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సమసమాజ స్థాపన జరగాలంటే మరి విద్య అందరూ కూడా పోవాలని, విద్యావంతులైన రోజునే ఈ సమసమాజ స్థాపన జరుగుతుందని. ఈరోజు పూలే గారి జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో హిందూ కళా సెంటర్లో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే గారి విగ్రహం వద్ద నివాళులర్పించడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, 1827 ఏప్రిల్ 11న పూలే గారు జన్మించారు. ఆనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల రీత్యా బీసీ, ఎస్సీ, అట్టడుగు వర్గాల్లో పుట్టినటువంటి పిల్లలు ఎవరు కూడా చదువుకోవడానికి వీల్లేదు. వారందరూ కూడా పశువులు, గొర్రెలు కాసుకుంటూ, మట్టి పనులు చేసుకుంటూ, వెట్టి చాకరీకే పరిమితం కావాలనేటువంటి నియమాలు ఆ రోజు సమాజంలో ఉండేవి. దానిలో భాగంగా జ్యోతిరావు పూలే గారు విద్య అభ్యసిస్తున్నా కూడా ఆయన్ని మధ్యలోనే చదువు ఆపేయడం జరిగింది. అట్టడుగు వర్గాల నుంచి ఈరోజు దేశం మొత్తం కూడా, ప్రపంచం మొత్తం కూడా గుర్తింపు పొందినటువంటి నాయకులు, ఈ భారతదేశం మొత్తం కూడా మహాత్మా అనేటువంటి సంబోధించేటువంటి ఒక గొప్ప నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మనం చూసుకున్నట్లయితే ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు తొలగాలన్నా, స్త్రీ పురుష లింగ భేదాలు లేనటువంటి సమాజం ఏర్పడాలంటే చదువు ఒకటే మార్గం అని చెప్పి నమ్మి మొట్టమొదటిగా అట్టడుగు వర్గాల ప్రజలకి విద్యాలయాలు ఏర్పాటు చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన మహానీయుడు జ్యోతిరావు పూలే అని బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు అన్నారు. పూలే జయంతి సందర్భంగా కూటమి నాయకులతో కలిసి ఎంటీబీ సెంటర్లోని పూలే విగ్రహానికి తిరుపతిరావు పూలమాల వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మా ఎన్డీఏ కూటమి నాయకులకి, అలాగే కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. 1827 ఏప్రిల్ 11వ తారీఖున వారు మహారాష్ట్రలోని పూణే నగరంలో జన్మించారు. ఏదైతే ఒక బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసి ఒక తొలి విద్యావేత్తగా పేరుగాంచినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే వాళ్ళ సతీమణి సావిత్రిబాయి పూలేకి విద్యను అభ్యసించి, అలాగే ఎంతోమంది బాలికలకు విద్యను అభ్యసించి ఎన్నో పాఠశాలలు నిర్మించి
ఒక భారతదేశంలో ఒక మహోన్నతమైన వ్యక్తిగా వారు వెలుగొందారు. ఏదైతే సతీ సహగమన కోసం పోరాడి వారు ఎన్నో పోరాటాలు చేశారు. ఆ యొక్క పోరాటాల ఫలితమే ఈరోజు భారతదేశం ఈరోజు ఇలా ఉంది. ఎందుకంటే ఏదైతే సబ్కా సాత్ సబ్కా వికాస్ అంత్యోదయ ఇదితో మా నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రతి పేదవాడికి ఫలాలు అందుతాయో ఆ రోజే భారతదేశం కూడా ప్రతి పేదవాడికి ఈ యొక్క ఫలం అందినట్టుగా మేము భావిస్తున్నాం. అలాగే ఈరోజు దేశం ఎంతో అభివృద్ధి దిశలో పయనిస్తుంది. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు హిందూ కళాశాల సిగ్నల్స్ వద్దనున్న పూలే విగ్రహానికి నివాళులర్పించారు. చివరిగా మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి మాట్లాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఇవాళ యావత్ భారతదేశం గ్రామ గ్రామాన ఘనంగా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. అసలు జ్యోతిరావు పూలే గారి ఆశయాలు ఏమిటి? ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలు రూపుమాపటం కోసం పోరాటం చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త. అటువంటి ఆలోచనల్ని తూచా తప్పకుండా పాటించాలనేటటువంటి దానిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, శ్రీ జగజ్జీవన్ రావు గారు దాన్ని కొనసాగించేటటువంటి దానిలో రాజ్యాంగానికి ఆ ఆలోచనలతో పునాది వేసినటువంటి చరిత్ర. ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ ఈ పూర్తి యొక్క రిఫార్మ్స్ని సంస్కరణలన్నింటినీ కూడా తీసుకొచ్చి మహిళలైన విద్యావేత్తలుగా తయారు చేసినప్పుడు సమాజంలో సామాజిక రుగ్మతలు కానీ అణగారిన వర్గాల యొక్క మరి అంటరానితనాన్ని కానీ రూపుమాపడానికి మార్గం సుగమైద్దని చెప్పి నిర్మించుకున్నటువంటి దానిలో ఆ ఆలోచనలో భాగమే ఈ యొక్క జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని కాంగ్రెస్ హయాంలో నిర్మించుకోవడం జరిగింది. ఇంత పెద్ద విగ్రహం ఈ రాష్ట్రంలో ఎక్కడా నిర్మించలేదు. అది కాంగ్రెస్తోనే సాధ్యమైంది. ఇవాళ ఈ పూలేసుకునే విగ్రహాన్ని కూడా ఆ రోజు గౌరవ చిరంజీవి గారు కాంగ్రెస్ కేంద్ర మంత్రిగా తీసుకొచ్చి అప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకురావాలనేటటువంటి భాగంగా ఇవాళ దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.